నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనము ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద మాట్లాడుకునేటప్పుడు రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఎలక్షన్స్ను తర్వాత మరి ఈరోజు ఫ్రాన్స్లో జరిగినటువంటి ఇంకా వస్తున్నాయి. దాని మీద ఒక చిన్న విశ్లేషణ, మీ అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక 14 ఏళ్ల తర్వాత ఈ కీర్ స్టార్మర్ ఒక పెద్ద స్టామ్ ఎఫెక్ట్ లాగా అనుకోవచ్చు మనము. ఈ కన్జర్వేటివ్స్ని ఓడించి లేబర్ పార్టీ అనేది అధికారం చేజిక్కించుకుంది. ఆల్మోస్ట్ 650 సీట్లు, 412 సీట్లు వీళ్ళు కైవసం చేసుకుని ఒక పెద్ద పార్టీ కింద అవతరించడం వల్ల జరిగింది. అయితే దీంట్లో చిన్నది నిశ్చితంగా మనం గమనిస్తే ఎప్పుడూ లేదు, బ్రిటన్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో టర్నౌట్లో 60% కన్నా బిలో కిందకి పడిపోయింది. టర్నౌట్ ఎక్కువ కాబట్టి, అంటే వాళ్ళు సంఖ్యాబలంగా పెరిగారు కానీ బట్ ఓటర్ టర్నౌట్గా చూసుకునేటట్టయితే అంత ఎక్కువ ఇది లేదు. సో హౌ దే ఆర్ గోయింగ్ టు రూల్ ది కంట్రీ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అట్లాగే ఇప్పుడు మరి ఈరోజు అఫ్కోర్స్ మన ఇండియాలో కాకుండా అక్కడ ఆయన ట్రాన్సిషన్ అనేది చాలా సాఫీగా జరిగింది అండ్ జెంటిల్మెన్లీగా మన ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ కూడాను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదంతాను జరిగింది. సో ఇప్పుడు అట్లాగే ఫ్రాన్స్లో కూడా ఈరోజు ఎలక్షన్స్ అన్నీ ఈక్వల్గానే వస్తున్నాయి. మనం ఐ థింక్ ఈవినింగ్కి రిపోర్ట్స్ రావచ్చు అనుకుంటాను. బట్ వచ్చిన తర్వాత అంటే 2 మెయిన్ ఏరియాస్ ఇన్ యూరోపియన్ కంట్రీల్లో జరగడం వలన ఇప్పుడు అక్కడ ఒకటంటే ఎకనామిక్గా బాగా దెబ్బతిన్నాయి ఈ మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీను. మనకి ఇప్పుడు రెండుగా ఇది పౌండ్ మెయింటెనెన్స్ తర్వాత మిగిలింది యూరోపియన్ కరెన్సీకి. సో ఈ సత్సంబంధాలు యూరోపియన్ కంట్రీస్ మధ్య ఎట్లా ఉంటాయి ఈ ఎలక్షన్స్ దీనివలన? అందులో లేబర్ పార్టీ ఇన్నాళ్ళ తర్వాత విజయం సాధించడంతో అక్కడ పీపుల్స్ ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి అనే విషయం మీద కొంచెం విశదీకరించండి. ఒకటి, మొత్తం యూరప్ ఖండంలోనూ ఐరోపా ఖండంలోనూ బ్రిటన్లోనూ చాలా త్వరగా గట్టిగా ఫార్ రైట్, ఎక్స్ట్రీమ్ రైట్ బలపడుతూ ఉన్నది. దాంట్లో ఏమి సందేహం లేదు. వాళ్ళు పూర్తి పవర్లోకి ఎంత త్వరగా వస్తారో అనేది క్వశ్చన్ మార్క్ కావచ్చు, కానీ బట్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే జాస్తిగా ఉన్నాయి. లేబర్ గెలవటం కన్నా ఇంగ్లాండ్లో కూడా ఫార్ రైట్ స్ట్రెంగ్తన్ కావటం అనేది ఈ ఎలక్షన్లో మనకు పెద్ద సిగ్నల్. వాళ్ళకు 4 సీట్లు వచ్చాయి. సీట్లు కాదు, ఓటింగ్ బాగా పెరిగింది వాళ్ళకు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు ఓటింగ్ పెరగటం వలన ఈ ఎలక్షన్లలో లేబర్కు లాభమైంది. లేబర్కు ఓటింగ్ పర్సంటేజ్ పెరగకపోయినా కన్సర్వేటివ్ ఓటు డివైడ్ కావడంతో ఫార్ రైటు కన్సర్వేటివ్ మధ్యలో లేబర్ చాలా చోట్ల ఈజీగా గెలవటానికి అవకాశం వచ్చింది. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతున్నది? కోర్స్ 14 సంవత్సరాలు పాలించిన తర్వాత న్యాచురల్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, దాంతో కన్సర్వేటివ్స్ ఓడిపోయినారు. నేను అనుకోవటం స్లోగా కన్సర్వేటివ్ పార్టీ ప్రాధాన్యం తగ్గి ఫార్ రైట్ ప్రాధాన్యం పెరగవచ్చు. ఫార్ రైట్ ప్రాధాన్యం పెరిగే కొద్దీ యాంటీ ఇమిగ్రేషన్ మెషర్స్ చాలా గట్టిగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లేబర్ పార్టీ ప్రో ఇమిగ్రేషన్గా చేయగలుగుతుందా? డౌట్ఫుల్. బికాస్ ఇప్పుడున్న సెంటిమెంట్ యాంటీ ఇమిగ్రేషన్ మొత్తం యూరప్ అంతాను ఇంక్లూడింగ్ ఇంగ్లాండ్. లేబర్ పార్టీ బేస్ మైనారిటీస్ అయినా ముస్లిమ్స్, సిఖ్స్, హిందూస్, ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ చాలామంది లేబర్ పార్టీకి బేస్ అయినప్పటికీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ను ఈజ్ చేస్తారని నేను అనుకోదు. ఈజ్ చేస్తే వెంటనే చాలా రియాక్షన్ లోకల్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దీని ఎఫెక్టు బేసిక్గా నేను అనుకోవటం రాను రాను స్లోగా కన్సర్వేటివ్ పార్టీ డిసపియర్ అయిపోయి ఆ స్థానాన్ని ఫార్ రైట్ ఇంగ్లాండ్లో ఆక్యుపై చేసుకోవచ్చు. ఇది జనరల్ యూరప్ అంతా జరుగుతున్న ట్రెండ్, ఇంగ్లాండ్ ఎక్సెప్షన్ కాదు. ఇప్పుడు అదే ఫ్రాన్స్ ఎలక్షన్స్ కూడా అదే నిరూపిస్తాయి. ఫ్రాన్స్ ఎలక్షన్స్లో ఏంది, ఐ థింక్ మేరీ లియో పిన్లియో అని ఉంది ఆ లేడీ, ఆమె లీడ్ చేస్తున్నది ఫార్ రైట్ పార్టీ ఫ్రాన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తారనుకున్నారు, అదొకటి పెద్ద ప్రచారం జరిగింది, వచ్చేస్తారు, నియరర్ మెజార్టీయో ఫుల్ మెజార్టీయో రావచ్చు అనుకొని. వాళ్ళు వస్తారని భయపడి చాలా చోట్ల ఈ సెంట్రిస్టులు
లెఫ్టిస్ట్ పార్టీస్ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఒకే క్యాండిడేట్ నిలబెట్టి వాళ్ళు గెలవకుండా చాలా చూసుకున్నారు. అప్పటికి కూడా బాగా గెయిన్ అయింది. ఎక్కువ లెఫ్ట్కి వచ్చినా కానీ గెయిన్ మాత్రం ఎక్కువ ఫార్ రైట్ అయింది. సెంట్రిస్ట్ పార్టీ మధ్యలో ఉండిపోయింది. సో ఫ్యూచర్ ఎలక్షన్స్లో ఫార్ రైట్కి అడ్వాంటేజ్ ఉండేట్టుంది. ఇక్కడ ఫ్రాన్స్లో కూడా ఆల్రెడీ నెదర్లాండ్స్లో ఫార్ రైట్ వాడు మినిస్టర్ అవుతున్నాడు. ఫార్ రైట్ ఇవి జర్మనీలో కూడా ఒప్పిస్తున్నాయి. సో రాను రాను ఈ మొత్తం యూరోప్ ఖండం, ఇంగ్లాండు, వెస్ట్లో ఫార్ రైట్ అజెండా ముందుకు పోవడం అంటే యాంటీ ఇమిగ్రేషను, బేసిక్గా యాంటీ ఇమిగ్రేషను, ప్రొటెక్షనిజము, మా కల్చర్ను మేము కాపాడుకోవడానికి. కొంతవరకు వాళ్ళకు తప్పుపట్టలేము. ఇప్పుడు ఇమిగ్రేషన్ మీద పోయిన వాళ్ళు ఇవి లిబరల్ డెమోక్రసీస్. లిబరల్ డెమోక్రసీస్లో నీకు చాలా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని దేనికి వాడుకోవాలి? ఇంటగ్రేట్ కావటానికి వాడుకోవాలి. అక్కడ ఆ కమ్యూనిటీలో ఇంటగ్రేట్ కావడానికి ఆ లిబరల్ డెమోక్రాటిక్ స్పేస్ను వాడుకుంటే తప్పులేదు. కానీ మొత్తం ఈ ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ అందరూ ఆ లిబరల్ డెమోక్రాటిక్ కంట్రీస్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ను, ప్రాసెసెస్ను, రూల్ ఆఫ్ లాను తమకు అనుకూలంగా వాడుకొని అన్ని రకాల అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. లైక్ అక్కడ ఇది టార్గెటింగ్ యంగ్ ఉమెన్, అది ఒక పెద్ద ఇష్యూ. ఎక్కడ గ్రూమింగ్ ఇంగ్లాండ్లో అంతా ఒక కట్టుగా ఉండటం, రోడ్ల మీద వచ్చి నమాజులు చేయటం, మమ్మల్ని మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా చాలా అగ్రెసివ్గా మాట్లాడటం, షారియట్ లాని ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తామంటాం. ఇంత ఎక్స్ట్రీమ్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు రియాక్షన్ తప్పకుండా వస్తుంది. సో ఒక రకంగా ఈ రకమైన ఒకటి ఈ అరబ్ దేశాలు, ఈ ముస్లిం దేశాల నుంచి వచ్చినటువంటి ఈ వలసదారులు చేస్తున్నటువంటి విపరీత పోకడలు, చేష్టలు చాలా వరకు ఫార్ రైట్ యూరప్ అంతా, ఇంగ్లాండ్లోనూ స్ట్రెంగ్తన్ కావడానికి బాగా తోడ్పడ్డాయి. ఇదే ఫార్ రైట్కు అక్కడ రిప్రజెంటేటివ్గా ట్రంప్ తయారైనాడు. వాడు ఆయన కూడా గెలిచినా గెలవచ్చు రేపు నవంబర్ ఎలక్షన్స్లో. సో ఇది ఒక ట్రెండ్ మొత్తం వెస్ట్లో నడుస్తున్నది. ఈ ట్రెండ్ అంతా ఫార్ రైట్ ట్రెండ్. ఇది స్లోగా బలపడేటటువంటి అవకాశం ఉన్నది. అది బలపడటానికి ఒక స్టేజ్ ముందు ఇక్కడ లేబరు, అక్కడ లెఫ్టు, ఇక్కడ మన ఇంగ్లాండ్లో లేబరు, ఇక్కడ లెఫ్ట్ గెలిచాయి. కానీ అవి గెలవటానికి కారణం కూడా ఫార్ రైట్ బలపడటం. అప్పుడు ఓట్లు అక్కడ చీలబట్టి ఇక్కడ వీళ్ళు బయటకు వచ్చారు. సో ఐ థింక్ ఇది ట్రెండ్ ఒకటి కంటిన్యూ అవుతున్నది. చూడాలి ఎక్కడికి పోతుందో. తప్పకుండా ఇమిగ్రేషన్ మీద చాలా ఇది చేసుకునేటటువంటి అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళందరూ అందులో చాలా రేషల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి కంట్రీ ఇంగ్లాండ్. ఇప్పుడే కాదు, 80s 90sలో వెళ్ళిన ఇమిగ్రెంట్స్ కూడా రేసిజం బాగా ఫేస్ చేశారు. అమెరికాలో అంత ఫేస్ చేయలేదు, ఇంగ్లాండ్లో ఫేస్ చేసాం. అటువంటి కంట్రీలో ఫార్ రైట్ కనుక గెయిన్ అయిందంటే వైలెన్స్కు దారి చేసినా కానీ ఆశ్చర్యం లేదు అగెన్స్ట్ ఇమిగ్రెంట్స్. చూద్దాం ఎట్లాగే అనేంటే దెబ్బతిన్న కంట్రీస్ కాబట్టి అవి ఆర్థికంగా కూడా బలపడాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళ ఈ పాలసీస్తో అది చేయగలరా లేదా అనేటువంటి విషయం కూడా మనం వేచి చూడాలి. నమస్కారం.